హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే ఇంకా రాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ మంత్ ఎండ్ లోపు అయితే రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా, ఒకవేళ జాబ్ క్యాలెండర్ వచ్చినా రాకపోయినా ఓకేనా, వేరే వేరే డిపార్ట్మెంట్లో అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు అయితే అనుమతిస్తున్నారు, వెంటనే వాటిని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా, మందులో లేకపోయినా సరే సపరేట్గా అయితే నోటిఫికేషన్ అయితే ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. ఒక 2-3 మంత్స్ టైం పెట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఎప్పుడు వస్తుందంటే నేను కాదు, ఏ యూట్యూబ్ ఛానల్ వాడు కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేరు. అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టి అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే దేవాదాయ శాఖలో 11 పోస్టులు భర్తీకి అనుమతి. ఓకేనా, దేవాదాయ శాఖలో 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ 11 పోస్టులు ఏంటంటే వాళ్ళకి ఎమర్జెన్సీ అర్జెంటుగా అయితే కావాలి కాబట్టి 11 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మనకు 400+ అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని తెలిసింది. కానీ ప్రస్తుతం అయితే 11 పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇటువంటి మోర్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్, దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 11 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 6 డిప్యూటీ కమిషన్లు, 5 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్థులు మొదలైన వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అందించాలని దేవాదాయ శాఖకు సూచించారు. ఓకేనా, వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందించాలని. ఓకేనా, దేవాదాయ శాఖ నుంచి ఏంటి విద్యార్హతలు ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం, A to Z పూర్తి వివరాలను అయితే ఏపీపీఎస్సీ బోర్డుకి అయితే ఇవ్వండి అని మన ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు అయితే శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. మీకు అర్జెంటుగా ఉద్యోగం కావాలనుకుంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయితే ట్రై చేసుకోవచ్చు అని మన యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అవి ప్రతి ఇయర్ ఉంటుంది. ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది, రైల్వే క్యాలెండర్ ఉంది, బ్యాంకు క్యాలెండర్ వస్తుంది. ఈ మంత్ ఎండ్లోపు అయితే 100% వస్తుంది. ఓకేనా, 3 క్యాలెండర్లు ఉన్నాయి. మీరు 3 వదిలేసి నాకు స్టేటే కావాలనుకుంటే అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీ ఏజ్ అయిపోతే మళ్ళీ తీసుకురాను, అది రాదు, తీసుకురాలేరు. ఓకేనా, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది, ఆర్ఆర్బీ క్యాలెండర్ ఉంది, బ్యాంక్ క్యాలెండర్ ఉంది. 3 రీజనింగ్, అథమెటిక్ 2 సబ్జెక్టులు కామన్. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ కూడా కామన్. కాబట్టి కామన్ సబ్జెక్టులు ఒక్కో దాంట్లో 10 నోటిఫికేషన్లు వేసుకుని 10 మూల 30 నోటిఫికేషన్లు ఆల్రెడీ మీ చేతిలో ఉన్నాయి, కానీ మీరు అవి చూడట్లేదు. నాకు స్టేట్లోనే కావాలి, ఏపీ పోలీస్ కావాలి, ఎస్ఐ కావాలి, కానిస్టేబుల్ అంటే అవుతుంది. మీ ఏజ్ అయిపోద్ది కదా. కాబట్టి ముందు ఏదో ఒకటి చూసుకుని తర్వాత అటు వెళ్తే మీకే మంచిది. 2 more అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.